Hello all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ నెక్లెస్ ప్యాటర్న్స్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి లేదా కలెక్షన్ చూడాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్స్. మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి హైదరాబాద్లో. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతుందో చూసి అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం నేనైతే కలెక్షన్ అంతా కూడా జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఉంటుంది చూసారా, జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి మియాపూర్ వెళ్ళే రోడ్ సైడ్ దిగారంటే మీకు సర్వీస్ రోడ్లోనే స్టోర్ అయితే కనబడుతుంది. ఈజీ అడ్రస్, డూ విజిట్ ఆ స్టోర్స్. ఇది బ్రాంచ్ అనే కాదు, ఏ బ్రాంచ్ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. నెక్లెస్ ప్యాటర్న్స్ అన్నాను కదా, కొన్ని ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దాం. సో నెక్లెస్ ప్యాటర్న్స్ అన్నాను కదండి, ఈరోజు చూపించే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చాలా బాగుండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నెక్లెస్ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే లీఫ్ ప్యాటర్న్తో స్టార్ట్ అయిపోయింది. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఒక చిన్న లీఫ్. నెక్స్ట్ ఇవంతా కూడా 3 పీకాక్స్ వచ్చాయి. పీకాక్ ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్, మధ్యలో గ్రీన్, వైట్ అండ్ ఎండింగ్ పెటల్స్ ఏమో రెడ్. 3 కలర్స్తో మంచి ఫ్లోరల్ ప్యాటర్న్. పైన పీకాక్, నెక్స్ట్ పీకాక్, అమ్మవారు రూపం వచ్చేసింది. ఎంత చక్కగా ఉన్నారో. అమ్మవారు మధ్యలో చుట్టూ కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్లో కూడా అమ్మవారి రూపం, చుట్టూ సీజెట్స్, గ్రీన్ స్టోన్స్, ఈ పీకాక్ ప్యాటర్న్ అండ్ అలంకరణ చూడండి, ఫ్లోరల్ అలంకరణ వచ్చింది కదా, అది కుందన్స్తో వచ్చేసింది అనమాట. డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ వచ్చేసి పైన కింద మనకి రైస్ పర్ల్స్ లాగా ఇచ్చారు. సో మీరు ఇంకా హెవీగా కావాలి, మాకు ఇక్కడ నుంచి రైస్ పర్ల్స్ కావాలి అన్నా పెట్టించుకోవచ్చు. జస్ట్ మేమైతే సింపుల్ అండ్ క్లాసీగా ఇచ్చాము. గ్రాస్ వెయిట్ వచ్చేసి 76 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్. ఎవరైనా కానీ ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. మాకు ఇక్కడ అంటే గ్రీన్ వద్దు, పర్ల్స్ కావాలి, రెడ్ కావాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ అయితే 100% ఉంటుంది. అలా కంప్లీట్గా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో లైట్ వెయిట్లో చూస్తున్నారు అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వేసుకుంటే హెవీగా కనబడుతుంది కానీ వెరీ లైట్ వెయిట్ అండి. పైన అంతా కూడా చూస్తున్నారు కదా, ఒకటి పీకాక్, ఇవంతా కలుషం ప్యాటర్న్లో ఉంటుంది. చిన్న కుండ షేప్, కలుషం షేప్ అంటే అందరికీ తెలుసు. అలా వచ్చేసి కిందంతా కూడా కాసుల రూపం అండి. కాసుల పేరు చూసుంటాం కానీ కాసుల ప్యాటర్న్లో నెక్లెస్ ఎంత బాగుందో. ప్రతి ఒక్క కాసు పెద్ద పెద్దగా అండ్ కాసు పైన కాసు ఓవర్లాప్ అవ్వకుండా దూరం దూరంగా వచ్చాయి. మరీ డిస్టెన్స్ ఉన్నట్టు కాదు, ఈ కాసుకి ఆ కాసుకి కనెక్షన్ ఉంటూనే అమ్మవారి రూపం క్లియర్గా ఎలివేట్ అయ్యేలాగా ఉందన్నమాట. సో మనం నార్మల్గా కాసుల పేరులో అసలు అమ్మవారి రూపం అనేదే కనిపించదు, ఇంకొక కాసు ఓవర్లాప్ అవ్వడం వల్ల. ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్క అమ్మవారి రూపం నీట్గా ఎలివేట్ అవుతున్నారు. అండ్ వెరీ వెరీ లైట్ వెయిట్. గ్రాస్ వెయిట్ 35 గ్రామ్స్, నెట్ వెయిట్ 33 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ నెక్లెస్ చూస్తున్నాను కదా, ఇవి కంప్లీట్ హెవీ ప్యాటర్న్ అండి, చూడగానే అర్థమై ఉంటుంది. పైన పీకాక్, ఇక్కడ ఒక చిన్నగా లీఫ్ వచ్చింది అంతా రూబీ స్టోన్స్తో. నెక్స్ట్ ఇవంతా పీకాక్స్ అండి. ఐ దగ్గర ఒక రూబీ స్టోన్, ఈ పీకాక్కి ఆ పీకాక్కి మధ్యలో లీఫ్ లాగా ఇచ్చారు చూసారా, అందులో కూడా వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చాయి. కింద కూడా రూబీ స్టైల్లో కుందన్స్, వాటి నుంచి వైట్ పర్ల్ బాల్స్ లాగా తీసుకున్నాం. మధ్యలో అమ్మవారి రూపం, కింద కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ చుట్టూ కూడా రూబీస్తో చాలా మంచి కుందన్ ప్యాటర్న్ వచ్చింది. కుందన్ నెక్లెస్, బేసిక్గా కంప్లీట్ కుందన్ నెక్లెస్. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ మధ్యలో గ్రీన్ బీడ్. చాలా చాలా క్లాసీగా ఉంది. గ్రాస్ వెయిట్ 92 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 78 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇదైతే వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్. చాలా బాగుంటుందండి వేసుకుంటే. చూస్తున్నారు కదా, కంటే స్టైల్లో ఉంది కానీ కంప్లీట్గా కంటేకి ఇలా వాటి పైన అంతా కూడా కట్ వర్క్ లేదా మీరు మెష్ స్టైల్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. కట్ వర్క్, మెష్ స్టైల్ లాగా వచ్చింది కంటే. ఇవి ఏవి తీయడానికి ఏం లేదు, కానీ మీరు కావాలనుకుంటే ఇది రిమూవబుల్గా చేపించుకొని ఇది మీరు డిఫరెంట్గా అంటే ఒక్కొక్కరు ఇలా పాపిడ్ బిల్ల స్టైల్ టీకా లాగా యూస్ చేస్తారు కదా, అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో. చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఉంటాయి చూసారా, అలా పైన అంతా ఫ్లవర్స్, కింద నీట్గా కింద హ్యాంగింగ్, మధ్యలో రూబీ స్టోన్, మిగిలినవంతా సీజర్స్. పైన వాటికేమో మధ్యలో ఎమరాల్డ్ స్టోన్, మిగిలినవంతా సీజర్స్. ఇదైతే వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్ అండి. చాలా చాలా బాగుంటుంది. అంటే సింపుల్ ఈవెంట్స్కి అయినా వేసుకోవచ్చు, పెద్ద పెద్ద వాటికి కింద హారంతో వేసుకున్నా కానీ కలకల్లాడుతుంది. చాలా బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ నెక్లెస్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి. అండ్ మీకు ఆ షైన్ కూడా గోల్డ్ డిఫరెంట్ కలర్స్లో వస్తుంది కదా. అంటే ఒకరు రోజ్ గోల్డ్ ఇష్టపడతారు, కొందరు యాంటిక్ ఇష్టపడతారు, కొందరు ఎల్లో గోల్డ్ ఇష్టపడతారు. ఇది కొంచెం షేడ్ చూడండి, కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. పైన ఏమో మంచిగా రూబీ స్టోన్స్ వచ్చాయి. నెక్స్ట్ అమ్మవారి రూపం, కలుషం ప్యాటర్న్, పీకాక్ అండ్ ఇవంతా అమ్మవారి రూపం. ఇంకా కింద వైపునేమో ఒక పీకాక్ అండ్ ఒకటి స్టోన్, ఒకటి పీకాక్ ఒకటి స్టోన్ వస్తుంది. స్టోన్స్ కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అనమాట. ఆ స్టోన్స్కి కింద అంతా పర్ల్స్ స్టడ్డెడ్లా వచ్చాయి. మూవబుల్స్ పర్ల్స్ కాదు, కంప్లీట్ స్టడ్డెడ్గా ఉన్నాయన్నమాట. మధ్యలో అమ్మవారి రూపం చాలా కలగా లోటస్ పైన కూర్చున్నారు. అమ్మవారి కిరీటంలో ఒక స్టోన్ ఉంది, లోటస్కి చుట్టూ అలంకారంలో సీజర్స్ ఉన్నాయి. పైన చూడండి రూబీ స్టోన్, ఇక్కడ పర్ల్ స్టడ్డెడ్ వచ్చేసాయి. కింద కూడా చక్కగా లీఫ్ ప్యాటర్న్తో అలంకరణ. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం.
నెక్లెస్ ఏంటంటే మీరు చోకర్ అన్నా కొంచెం పైకి వెళ్ళిపోతుంది కదండి, నెక్లెస్ మిడ్ లెంత్లో ఉండడం వల్ల ఒక్కటి పెట్టుకున్నా చాలు, లుక్ అయితే కంప్లీట్గా ఉంటుంది. గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 39 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన చూడండి ఇవంతా 2 లీఫ్ ప్యాటర్న్ లాగా వచ్చింది, మధ్యలో బ్రోచ్ లాగా ఈ స్టోన్ అనేది యాక్ట్ చేస్తుందండి, గ్రీన్ స్టోన్ చుట్టూ సీజర్స్తో. ఇక్కడ అంటే ఇవి డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ నుంచి డిఫరెంట్, ఇంకా అంతా పీకాక్సే, కిందంతా కూడా ఫ్లవర్సే. ఈ ఫ్లవర్స్ మధ్యలో ఒక మళ్ళీ చిన్న బ్రోచ్ ఇచ్చారు, అదేమో రూబీ కలర్తో బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చేసింది. మెయిన్ పెండెంట్లో జనరల్గా నేను అమ్మవారి రూపం వస్తుంది అనుకున్నాను, కానీ కాదు, కంప్లీట్ పీకాక్స్ వచ్చేసాయి. అంటే మన దగ్గర అమ్మవారి రూపంతో, లక్ష్మీదేవి రూపంతో చాలా నగలు ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే డిఫరెంట్గా చూస్ చేసుకోవాలి అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చండి. పైన వైపున పీకాక్స్, కిందంతా ఫ్లోరల్స్, మధ్యలో కూడా పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్. కింద డాంగ్లర్స్ చూడండి, ఇటువైపున పర్ల్స్ అండ్ రూబీస్ వచ్చేసాయి, మధ్యలో ఏమో ఎమరాల్డ్ బీడ్ అండ్ రూబీ బీడ్స్ వచ్చాయి. సో రెడ్, వైట్, గ్రీన్ 3 బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కలర్ఫుల్నెస్ కూడా యాడ్ చేస్తుంది. మీ దగ్గర ఉన్న డిఫరెంట్ ఇయర్ రింగ్స్ కానీ లేదా హారం కానీ ఇందులో అన్ని కలర్స్ ఉండడం వల్ల అన్నిటితో పేర్ అయిపోతుంది, ప్రతిదానికి సెట్ లాగే కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 56 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా క్లాసీగా ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటే మీరు నెక్కి పెట్టుకొని చూస్తేనే అర్థమవుతుందండి. బెస్ట్ మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి, ఒక్కసారి మీరు నెక్ పైన పెట్టుకొని చూడండి, కలెక్షన్ అనేది ఇంకా క్లాసీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒక సింపుల్ చైన్లా వచ్చేసి ఇక్కడ 2 పీకాక్స్ వచ్చాయి, నెక్స్ట్ ఇక్కడ కుందన్ ప్యాటర్న్తో ఒక చిన్న ఓవల్ షేప్, రెడ్ అండ్ వైట్ కుందన్స్ లాగా, ఇవంతా కూడా పీకాక్స్ అండి. పీకాక్కి కింద వైపున కూడా కుందన్స్, మనకి పింక్ అండ్ గ్రీన్ కుందన్స్ లాగా వచ్చేసాయి. మధ్యలో డ్రాప్ షేప్, కింద ఈ ఓవల్ షేప్ ఉంది చూసారా, దీనిపైన కార్వింగ్ అయితే హైలైట్, కంప్లీట్ రాయల్ జ్యువెలరీ ఉంటుంది చూసారా, అలా వచ్చి మధ్యలో కుందన్, కింద అలంకరణ అంతా కుందన్స్. డాంగ్లర్స్ చూడండి, పర్ల్ బాల్స్ వచ్చాయి, పైన నుంచి పర్ల్ బాల్స్ ఉన్నాయి, కింద కూడా పర్ల్ బాల్స్ వచ్చేసి అలాగే రూబీ బీడ్, అది కూడా పంకిన్ షేప్లో, ఎంత చక్కగా ఉందో ప్యాటర్న్. మీరు సింపుల్గా ఇది డిటాచబుల్ చేపించుకున్నారంటే పిల్లలకి ఇలా కూడా పెట్టొచ్చు, అండ్ ఇది యాడ్ చేసుకుంటే మనం పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 55 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి, పైన ఫ్లవర్, ఇక్కడ నుంచి 2 లైన్స్లో సెగ్రిగేట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా కూడా ఇలా గుండులో రౌండ్స్ ఉంటాయి చూసారా, అలా ఫస్ట్ లైన్ అంతా కూడా రౌండ్స్ వచ్చేసాయి, వాటిపైన సీజర్స్, వాటి కింద సీజర్స్, కిందేమో శంకు ప్యాటర్న్ లాగా వచ్చేసింది. ఈ శంకు ప్యాటర్న్ మధ్యలో మాత్రం ఒకటి రూబీ అండ్ ఒకటి ఎమరాల్డ్ స్టోన్ చుట్టూ సీజర్స్ వచ్చేసాయి. మధ్యలో అమ్మవారి రూపం, చుట్టూ అలంకరణ అంతా కూడా మ్యాంగోస్ అండ్ ఫ్లోరల్స్, డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి అన్నమాట. గ్రాస్ వెయిట్ 62 గ్రామ్స్, నెట్ వెయిట్ 53 గ్రామ్స్. జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నానండి. అండ్ వెయిట్స్ కూడా నేను ఓన్లీ వెయిట్స్ మాత్రమే చెప్తున్నాను, ప్రైజింగ్ డీటెయిల్స్ అలా ఏదైనా కావాలి అనుకుంటే జస్ట్ వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి లీఫ్ ప్యాటర్న్, డ్రాప్ షేప్ అండ్ అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి, మధ్యలో అమ్మవారి రూపం అండ్ పీకాక్స్. ఇక్కడ కూడా చూడండి పీకాక్, ఎలిఫెంట్స్ అండ్ అమ్మవారి రూపం, కింద కూడా అమ్మవారి రూపం. అంటే ఇదంతా కూడా మనకి టెంపుల్ కాన్సెప్ట్. ఆ షేడ్ కాదండి, యాంటిక్ షేడ్ కాదు, కానీ మనం జ్యువెలరీలో ఒక్కొక్క థీమ్తో తీసుకుంటాం కదా, ఇది అలాంటి థీమ్ అనమాట. అంటే ఎలిఫెంట్స్ ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి, అమ్మవారి రూపం ఉంది, కంప్లీట్ న్యూట్రల్గా చాలా బాగుంటుంది. మధ్యలో మాత్రం అక్కడక్కడ ఇలా మ్యాంగోస్ వచ్చేసాయి, గ్రీన్ స్టోన్తో మ్యాంగోస్. కింద అలంకరణ అంతా కూడా చాలా చక్కగా ఉంది. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్లో తీసుకున్నాం. ఈ నెక్లెస్ షేప్ చూడండి ఎంత నిండుగా ఉంటుందో, ఒక్కటి పెట్టుకొని సింపుల్ శారీ కట్టుకున్నా కూడా బాగుంటుంది. అదే పట్టు శారీ కానీ ప్లెయిన్ పట్టూస్ ఉంటాయి కదా, వాటిపైకి అయితే ఇంకా హైలైట్. గ్రాస్ వెయిట్ 43 గ్రామ్స్, నెట్ వెయిట్ 39 గ్రామ్స్. మనకి ఈజీగా గ్రాస్ వెయిటే ఒక 60 వరకు పెట్టినట్టు అనిపిస్తుందండి లుక్, అంటే అంత హెవీగా ఉంటుందన్నమాట, కానీ బడ్జెట్లో అయిపోతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి, ఈ ప్యాటర్న్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. చాలామందికి మ్యాంగో హారం అంటే ఫేవరెట్, అంటే అంత పెద్దది ఆల్రెడీ మీ దగ్గర ఉంది, అదే మ్యాంగో హారంకి సెట్ లాగా తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి మ్యాంగో నెక్లెస్ ట్రై చేయొచ్చు. పైన అంతా కూడా లీవ్స్ వచ్చేసాయి, కింద అంతా కూడా మ్యాంగోస్. ఈ లీఫ్ ప్యాటర్న్లో చూస్తున్నారు కదా, మధ్యలో ఇలా స్టోన్స్తో ఫ్లవర్ వచ్చేసింది, రెడ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు, వాటి మధ్యలో చుట్టూ పెటల్స్ మాత్రం సీజర్సే. పైన కూడా చూడండి ఒకటి గోల్డెన్ బాల్, ఒకటి సీజర్, ఒకటి గోల్డెన్ బాల్, ఒకటి సీజర్ పైన కూడా వచ్చేసింది. మధ్యలో కూడా రూబీ స్టోన్ సీజర్స్, కింద పెండెంట్లో కూడా మనకి గ్రీన్, వైట్, రెడ్ అలా బ్యాలెన్స్డ్ లుక్ అనేది క్రియేట్ చేశారు. చుట్టూ అలంకరణ అంతా సీజర్స్ అండి. డాంగ్లర్స్ అయితే గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం,
చాలా క్లాసీగా ఉంది. ప్యాటర్న్ అయితే గ్రాస్ వెయిట్ 47 గ్రామ్స్, నెట్ వెయిట్ 44 గ్రామ్స్ పడుతుంది. యూనిక్గా ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ చూడాలి, ఇంకొన్ని కలెక్షన్ చూడాలి అనుకుంటే డైరెక్ట్గా విజిట్ చేసేయండి. మీకు ఏ బ్రాండ్స్ దగ్గర అవుతే అక్కడ. ఆల్మోస్ట్ ప్రతి బ్రాంచ్లో కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు కొత్త వస్తూనే ఉంటాయి. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఎంత బాగుందో మీరే చూడండి. 2 పీకాక్స్ వచ్చేసాయి. ఇక్కడ ఒక మంచి లీఫ్ ప్యాటర్న్ అండ్ ఇవన్నిటికీ అటు ఇటు సీజెడ్ స్టోన్స్ లాగా వస్తున్నాయండి. అండ్ ఇవి చూస్తున్నారు కదా రూబీ స్టోన్స్ ఓవల్ షేప్లో, వాటికి కూడా అటు ఇటు సీజెట్స్ వస్తున్నాయి. ఇలా చాంద్ లాగా ఇచ్చారు. అంటే ఇప్పుడు చాంద్ బాలీలో మూన్ షేప్ ఎలా వస్తుంది అలా మూన్ షేప్ ఇచ్చేసి వాటిపైన అంతా గోల్డెన్ కావింగ్, వాటి నుంచి కూడా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. మీకు ఈ షేప్ ఏంటంటే ఇప్పుడు నెక్కి చూడండి ఎంత నిండుగా కనబడుతుందో. మీరు అంటే నార్మల్గా మన నెక్కి పెట్టుకున్నారంటే కంప్లీట్ నెక్ అంతా స్ప్రెడ్ అయిపోయి బాగా కనబడుతుంది. మీకు ఇక్కడ రెడ్డే తీసుకోవాలని ఏం లేదండి. కొందరు వైట్ స్టోన్స్కి వెళ్తారు, గ్రీన్ స్టోన్స్కి వెళ్తారు, కోరల్స్కి వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ట్రై చేస్తుంటారు. ప్యాటర్న్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సేమ్ ఇదే స్టైల్లో మీకు ఇయర్ రింగ్స్లో కూడా ఉంటాయి. అది సెట్ కనుక తీసుకున్నారంటే ఏ ఈవెంట్కైనా కానీ మనమే హైలైట్ అవుతాం, అంత బాగుంటుందండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 78 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి బ్యూటిఫుల్ నెక్లెస్. కొన్ని ప్యాటర్న్సే కవర్ చేస్తున్నాను. మీరు కనుక డైరెక్ట్గా విజిట్ చేశారంటే చాలా కలెక్షన్స్ చూడొచ్చండి. సో డూ విజిట్ ఆ స్టోర్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.